కృష్ణుడు అర్జునుడు కలిశారు. వాళ్ళిద్దరు కలిసి ద్వారకాకి వెళ్లారు. అక్కడ అందరూ అర్జునుడిని చాలా గ్రాండ్ గా వెల్కమ్ చేశారు. యాదవులు ఒక గొప్ప ఉత్సవం జరుపుకుంటున్నారని తెలిసి అక్కడికి వెళ్లారు. కృష్ణుడు అర్జునుడు ఆ ఉత్సవంలో ప్రజల్ని చూస్తూ ప్రముఖులను పలకరిస్తూ తిరుగుతూ ఉన్నారు. అంతలోనే అక్కడ చాలా ఎలిగెంట్ గా చాలా అందంగా ఒక అమ్మాయి డాన్స్ చేయటం చూశాడు అర్జునుడు. ఆమెను చూసిన వెంటనే అర్జునుడికి ఆకర్షణ కలిగింది. అలానే చూస్తూ ఉండిపోయాడు. ఆ విషయం కృష్ణుడు గమనించాడు. వెంటనే ఇలా అన్నాడు, అర్జున, వనవాసం చేస్తున్నావు, బ్రహ్మచర్యం పాటిస్తానని నియమం పెట్టుకున్నావు, ఇదేంటి ఇంత సులువుగా లొంగిపోయావు? నువ్వు రెప్ప వేయకుండా చూస్తున్న కన్య నా సోదరి సుభద్ర. ఈమెను పెళ్లి చేసుకుంటావా? మా తండ్రి గారితో మాట్లాడమంటావా అని నవ్వుతూ అడిగాడు. అప్పుడు అర్జునుడు, కృష్ణ, ఈమె నా రానైతే చాలు, నేనింకా ఈ లోకంలో ఏమీ కోరుకోను. ఈమెని నా దాన్ని చేసుకునేందుకు ఏం చేయాలో చెప్పు, నువ్వేం చేయమన్నా చేస్తాను అని అన్నాడు. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు, అర్జున, క్షత్రియులకి స్వయంవరం ద్వారా వివాహం చేసుకునే పద్ధతి ఒకటే ఉంది. కానీ అమ్మాయిల మనసు చాలా చంచలంగా రెస్ట్లెస్ గా ఉంటాయి. ఆ మండపానికి వచ్చాక ఆమె ఏం చేస్తుందో ఎవరికి తెలుసు. కానీ మహావీరులకి ఇంకొక ఐడియా ఉంది. అదేంటంటే అందరినీ ఎదిరించి అమ్మాయిని ఎత్తుకుపోయి పెళ్లి చేసుకోవటం. నువ్వు సాటిలేని వీరుడివి, నీకు ఇదే సరైన పద్ధతి అని అన్నాడు. ఈ విషయం మీద కృష్ణార్జునులు బాగా ఆలోచించారు. నెక్స్ట్ డే సుభద్ర పూజ చేయడానికి ఒక పర్వతం దగ్గరికి వెళ్ళింది. ఆ సంగతి అర్జునుడు కృష్ణుడికి చెప్పాడు. కృష్ణుడు తన రథాన్ని సిద్ధం చేయించాడు. దాంట్లో ఆయుధాలు నింపి అర్జునుడికి ఇచ్చాడు. అర్జునుడు కవచం ఆయుధాలు ధరించి వేటుకి వెళ్తున్నాను అని అందరికీ చెప్పి ఆ పర్వతం వైపు వెళ్లాడు. ఇంకోవైపు పూజ అయిపోగొట్టుకుని సుభద్ర ద్వారకా వైపు తిరిగి వస్తుంది. అర్జునుడు రథం మీద నుంచి దూకి ఆమెని బలవంతంగా రథంలో కూర్చోబెట్టి ఇంద్రప్రస్థం వైపు బయలుదేరాడు. ఆ విషయం తెలిసి యాదవులందరూ సమావేశం అయ్యారు. తామెంతో ఆదరంగా స్వాగతించి గౌరవిస్తే అర్జునుడు సుభద్రని బలవంతంగా తీసుకెళ్లి మనందరికి తీరని అవమానం చేశాడు, అతన్ని చంపేయాలి అని ఫిక్స్ అయ్యారు. అప్పుడు బలరాముడు అందరినీ ఆపి ఇలా అన్నాడు, మనమందరం ఇంత ఆవేశపడుతున్నాము, కానీ కృష్ణుడు ఇంత కామ్ గా కూర్చొని ఉన్నాడు. మనందరిలో తెలివైన వాడు కృష్ణుడు. అతడి అభిప్రాయం తెలుసుకొని అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం అని అన్నాడు. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు, అర్జునుడు మన అవమానించలేదు, సన్మానించాడు. మన అమ్మాయికి అర్జునుడి కంటే గొప్ప వరుడు దొరుకుతాడు. అసలు ఎవరో దానమిస్తే స్వీకరించి వివాహం చేసుకునేందుకు కన్య పశువు కాదు. అందుచేత అతనికి కన్యాదానం అంగీకారం కాదు. యాదవులు ధనం తీసుకొని తన గారాల పట్టి అయిన అమ్మాయిని అమ్ముకోరు. అందువల్ల అతడు కన్యాశూల్యం కావాలని అడగలేదు. ఆదిదేవుడైన రుద్రుడు తప్ప ముల్లోకాల్లోనూ అర్జునుడంతా వీరుడు ఇంకొకడు లేడు. అట్లాంటి వాడు క్షత్రియులకి తగిన రీతిలో అమ్మాయిని రాక్షస వివాహం పద్ధతిలో తీసుకెళ్లిపోతే ఆనందించాలి, అభినందించాలి గాని ఆగ్రహిస్తే ఎలా? అందుచేత మీరందరూ వెళ్లి తను తీసుకొచ్చి చాలా గ్రాండ్ గా సుభద్రతో వివాహం చేయటం మంచిది అని నా అభిప్రాయం అని అన్నాడు. కృష్ణుడు చెప్పినట్టే యాదవులందరూ సుభద్రార్జునులకి వైభవంగా వివాహం చేశారు.